మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒబేసిటీ. సో ఇండియా బికమ్ ఏ ఒబేసిటీ కంట్రీగా మారిపోబోతుందండి. సో ఒక 10 మందిలో చూసుకున్నామంటే ఇటీవల కాలంలోనూ ఒక 8 మంది ఒబేసిటీతోనే బాధపడుతున్నారు. ఒక్క ఒబేసిటీ వచ్చిందనంటే చాలు మన ఒంట్లో ఉన్నటువంటి ఆర్గన్స్ అన్నీ దెబ్బతింటాయి. నానా రకాల రోగాలన్నీ ఒబేసిటీతోటి వస్తున్నాయన్న విషయం మనకు తెలిసిందే. థైరాయిడ్, డయాబెటీస్ అక్కడి నుంచి మొదలు పెడితే సో వన్స్ డయాబెటీస్ వచ్చిందనంటే దానికి సంబంధించి ఇంకా గుండె జబ్బులు కావచ్చు, కిడ్నీలు పాడైపోవడం కావచ్చు, క్యాన్సర్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఒబేసిటీ తోటి లింక్ అయి ఉన్నవే. ఈ ఒబేసిటీని తగ్గించుకోవడానికి చాలామంది డైట్ పాటించాలనుకుంటారు, బట్ అది అందరికీ సాధ్యం కాదు. సో ఆ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయలేకపోతూ ఉంటారు. సో ఏదైనా సింపుల్ మెథడ్ చెప్తే దాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అలాంటి ఒక సింపుల్ రెసిపీ తోటి ఎలా మనం ఒబేసిటీని కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చో ఇవాళ చూసిద్దాం. సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు డైటీషియన్ నందిత గారు. హాయ్ నందిత గారు. నందిత గారు, సో ఒబేసిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంతకు ముందు మనం కంపేర్ చేసుకునేటప్పుడు ఒబేసిటీ అనేది చాలా తక్కువ ఉండేది మన ఇండియాలో, రైట్? సో రైట్ నౌ ఇప్పుడు చూసుకుంటే ఒక 10 మందిలో చూస్తే 8 మందిలో ఒబేసిటీ ఖచ్చితంగా ఉంటుంది. సో అది వంశపారపర్యంగా వచ్చే ఒబేసిటీ కూడా కాదు. ఎందువల్ల ఎక్కువగా ఒబేసిటీ అనేది పెరిగిపోతూ వస్తుంది? ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాం? ఏంటి కాసెస్? మెయిన్ లైఫ్ స్టైల్ మారడం అండ్ మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువ రిఫైన్డ్ ఫుడ్స్ ఎక్కువ యాడ్ చేసుకోవడం అంటే పొట్టు తీసేసి కానీ ఎక్కువగా తీసుకుంటూ ఉండడం. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్గా లేకపోయినా సరే అంటే మనం ఎంత తింటున్నామో దానికి తగ్గట్టు పని చేయకపోతే అది ఫ్యాట్గా స్టోర్ అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, లైఫ్ స్టైల్. టయానికి తినకపోయినా మన మెటబాలిజం దెబ్బతింటుంది అనమాట. మెటబాలిజం కరెక్ట్గా ఉంటేనే మనం ఎంత తిన్నా అరిగించుకోగలుగుతాం. సో ఆ కెపాసిటీ ఓన్లీ మెటబాలిజం మీద డిపెండ్ అయి ఉంటుంది. రాను రాను మన మెటబాలిజం కెపాసిటీ తగ్గిపోతుంది అనమాట. అంటే మనం ఏం తీసుకున్నా సరే దాని అబ్జార్ప్షన్ లెవెల్స్ కానీ ఇవన్నీ తగ్గిపోతూ వస్తున్నాయి. ప్లస్ దీంతో పాటు ల్యాక్ ఆఫ్ స్లీప్. కొంతమంది లేట్ నైట్ పడుకుంటూ ఉంటారు, లేట్గా నిద్ర లేస్తూ ఉంటారు. బట్ ఇది మనకి నెగిటివ్గా మెటబాలిజం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. వెయిట్ గెయిన్ అవ్వడానికి, ఒబేసిటీతో సఫర్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మెయిన్ రీజన్ వచ్చి లైఫ్ స్టైల్ చేంజెస్, మెటబాలిజం తగ్గిపోవడం, లైఫ్ స్టైల్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. కాబట్టి మెయిన్గా మనం తీసుకునే ఫుడ్లో మనకి ఇంట్లో ఏమేమి దొరుకుతున్నాయో వాటిల్లోనే కొద్దిగా మోడిఫికేషన్స్ చేసుకోవాలి అంతే. డైట్ అంటే మనము కష్టపడాల్సిన అవసరం లేదు అండ్ కడుపు మార్చుకోవాల్సిన అవసరం అసలే లేదు. మనం తీసుకునే ఫుడ్లో మోడిఫికేషన్స్, ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, అవి మన ఇంట్లో దొరికే వాటితోనే మనం మోడిఫికేషన్ చేసుకోవడం అనమాట. అది డైట్ అంటే. చాలామంది డైట్ అంటే అమ్మో నేను డైట్ చేయలేను, డైట్ అంటే స్ట్రిక్ట్. డైట్ అంటే అది కాదు. డైట్ అంటే మనం తీసుకునే ఫుడ్లో జస్ట్ మోడిఫికేషన్ అంతే. రైట్. మరి ఇవాళ ఎలాంటి రెసిపీ చూపించబోతున్నారు వెయిట్ లాస్ కోసం? సో సింపుల్ రెసిపీ అయితే అందరూ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, సో ఫాలో అవడానికి ఈజీగా ఉంటుంది. జస్ట్ 5 to 10 minutes రెసిపీ. ఇది రాగి జావా అండ్ చాలా మంది తీసుకుంటూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్ గా కానీ డిన్నర్ గా కానీ ఏదైనా ఒక టైంలో మనం రాగి జావా యాడ్ చేసుకుంటే ఎవరైనా సరే ఒక హెల్దీ పర్సన్ ఎవరైతే ఒబేసిటీతో కానీ ఓవర్ వెయిట్తో కానీ సఫర్ అవుతున్నారో వాళ్ళకి నేచురల్గా 4-5 kgs అట్లీస్ట్. అంటే ఒక్కొక్క బాడీ ఒక్కొక్క విధంగా ఉంటుంది, మనం చెప్పలేము ఎంత వెయిట్ లాస్ అవుతామని. దీంతో పాటు మిగతావి కూడా మనం కన్సిడర్ చేయాలి. బట్ ఒక హెల్దీ పర్సన్ నేచురల్గా వెయిట్ లాస్ అవ్వాలి అంటే బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ ఏదో ఒక టైంలో రాగి జావా యాడ్ చేసుకోవడం వల్ల కనీసం 3-4 kgs తగ్గచ్చు మంత్కి. ఒక 1 month. సో ఎక్కువ అంటే ఇప్పుడు చాలా మంది ఎక్కువ ఓవర్ వెయిట్ ఉండేటప్పుడు చాలా ఎక్కువ తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో మరికొంతమంది ఏంటంటే జస్ట్ ఒక 10 kgs తగ్గితే సరిపోతుంది అని అనుకునే వాళ్ళకి ఇట్ డిపెండ్స్ ఆన్ BMI. ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు అంటే 100 kg కన్నా ఎక్కువ ఉన్నారనుకోండి, వాళ్ళు 1 monthలో 7-8 kgs తగ్గడం పెద్ద కష్టం కాదు. కొద్దిగా కట్ చేసినా కష్టం. ఫస్ట్ మంత్లో తగ్గిపోతారు. నెక్స్ట్ మంత్ నుంచి, ఎందుకంటే వాటర్ లాస్ అవన్నీ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి ఎంత లాస్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ మంత్ ఎవరైనా లాస్ అవుతారు. రైట్. ఫస్ట్ మనం రెసిపీ స్టార్ట్ చేద్దాం అయితే. ఓకే. నందిత గారు, మరి రాగి జావకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? వెరీ సింపుల్. రాగి ఫ్లవర్, కర్డ్ అండ్ సాల్ట్. మేకింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ కొద్దిగా బాయిల్ చేసుకోవాలి. జస్ట్ 5 minutes ప్రాసెస్ ఇది. జస్ట్ వాటర్ బాయిల్ చేసి సో బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం ఎంత వాటర్ వేసి కలుపుకోవాలా? ఎంత ఫ్లోర్ యూస్ చేస్తాం కూడా ఇంపార్టెంట్ అనమాట. 30 to 35 grams యూస్ చేయొచ్చు. అండ్ రాగి ఏంటంటే హైలీ న్యూట్రిషియస్ అండ్ కాల్షియం రిచ్.
అండ్ దీంతో పాటు ఏంటంటే దీంట్లో మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది అనమాట. అంటే డయాబెటీస్ వాళ్ళకి రికమెండెడ్ కాదు, అందుకనేసి హెల్దీ పర్సన్ కోసమే. ఎవరైతే హెల్దీగా ఉండి వెయిట్ లాస్ కోసం కానీ లేదు ఒబేసిటీ తగ్గడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఇది హెల్దీ ఆప్షన్ అని చెప్పొచ్చు. డయాబెటీస్ వాళ్ళైతే కన్సిడర్ చేయాలి. డయాబెటీస్ లో కూడా ఒబేసిటీతో ఉండే వాళ్ళు ఉంటారు కదా, మనము మిగతా డిఫరెంట్ చూసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మళ్ళీ కొంతమందికి షుగర్ లెవెల్స్ స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఒకరి ఫుడ్ ఇంకొకరికి పాయిజన్ లాగా వర్క్ అవుతుంది ఒక్కొక్కటి. సో మనం డయాబెటీస్ ఉంటే రాగి జావ తీసుకోకూడదు, ఇది చాలా మందికి తెలియదు యాక్చువల్లీ. గ్లూకోజ్ లెవెల్స్ బట్టి ఉంటుంది. అండ్ దీంట్లో మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే మనం ఒక ఫుడ్ తీసుకున్న తర్వాత ఆ ఫుడ్ అనేది ఎంత అబ్జర్ప్షన్ ఉంది బాడీలో, మెటబాలిజం ఎలా ఉంది అనేది అనమాట గ్రేడింగ్స్ ఇస్తాం అనమాట. అలా తీసుకుంటే రాగి జావ డయాబెటీస్ వాళ్ళకి మంచిది కాదు, షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. చాలా మంది తెలియక తినేస్తూ ఉంటారు. అండ్ నేను కూడా అబ్జర్వ్ చేసిందంటే హెచ్బిఏవన్సీ హెల్దీ కదా అని చెప్పేసి మార్నింగ్ ఇదే చాలా మంది తీసుకుంటారు. రాగి జావ డయాబెటీస్ వాళ్ళకి మంచిది కాదు, మిగతా వాళ్ళందరూ తీసుకోవచ్చు. ప్రాబ్లం థైరాయిడ్ అలా ఉండే వాళ్ళు కూడా, థైరాయిడ్ వాళ్ళు తీసుకోవచ్చు. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవడం మంచిది. అది డిపెండ్స్ అనమాట. అందుకని ఒక హెల్దీ పర్సన్ వెయిట్ లాస్ కోసం ట్రై చేసేటప్పుడు రాగి జావాని బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ తీసుకోవచ్చు. ఎనీ మిల్లెట్స్ పౌడర్స్ కావచ్చు, కంప్లీట్గా మిల్లెట్ రూపంలో కానీ తీసుకున్నట్లయితే థైరాయిడ్ ఉండే వాళ్ళు అవాయిడ్ చేయమని చెప్తుంటారు, నిజమే? రాగి తీసుకోవచ్చు థైరాయిడ్ ఉన్న వాళ్ళు, మిగతావన్నీ మిల్లెట్స్ అవాయిడ్ చేయాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు రాగి తీసుకోకూడదు, మిగతా అన్ని మిల్లెట్స్ తీసుకోవచ్చు అనమాట. డిపెండ్స్. సో మనకి కన్ఫ్యూజన్గా ఉన్నప్పుడు ఏదైనా ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అని కానీ డైటీషియన్ కానీ కలిసి మన హెల్త్ ఇష్యూ చెప్తే దాని ప్రకారం వాళ్ళు ఏం తినాలి ఏం తినకూడదు చెప్తూ ఉంటారు అనమాట. అందరికీ రికమెండెడ్ అయితే కాదు, ఒక హెల్తీ పర్సన్కి అయితే రికమెండెడ్. సో ఇప్పుడు మనకి వాటర్ కొద్దిగా బాయిల్ అయ్యాయి కాబట్టి బాయిల్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ సాల్ట్ కొద్దిగా యాడ్ చేసిన తర్వాత సో ఇప్పుడు మనం రాగి యాడ్ చేద్దాం. మనం ప్లెయిన్ వాటర్లో కొద్దిగా యాడ్ చేయాలి రాగి ఫ్లోర్ని. నేనైతే 2 స్పూన్స్ వాడుతున్నా, 30 గ్రామ్స్ వేసుకోండి. బాగా మిక్స్ చేసిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న హాట్ వాటర్లో వేస్తే సరిపోతుంది అనమాట. సో ఉండలు లేకుండా కంప్లీట్గా మిక్స్ చేసేసుకోవాలి. సో బబుల్స్ రాకుండా ఇలా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. సో కొద్దిగా వాటర్లో ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు బబుల్స్ రాలేదు. సో ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత మనం హాట్ వాటర్లో యాడ్ చేయొచ్చు. సో ఇది మనం రాగి వేసిన తర్వాత ఏమవుతుందంటే కొద్దిగా బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఇలా కలుపుకుంటుంటే బబుల్స్ రాదు, నీట్గా ఉంటుంది. సో ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా మనం వేస్తుండేటప్పుడే కలుపుతూ ఉంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. అండ్ మరోవర్ ఏంటంటే అదొక 5 మినిట్స్ వరకు దాన్ని బాగా మరగనివ్వాలి కూడా. సో వేసిన వెంటనే ఆఫ్ చేసేస్తూ ఉంటారు చాలామంది, అలా చేయకూడదు. సో ఒక 5 మినిట్స్ దాన్ని ఉడకనివ్వాలన్నమాట. సో కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత మనకి రాగి జావ రెడీ అయిపోతుంది. సో బాగా చల్లగా అయిన తర్వాత ఆఫ్టర్ దట్ మనం పెరుగు యాడ్ చేసుకుంటామేమో. ఇది జస్ట్ 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత, ఎందుకంటే రాగా తీసుకోకూడదు, బాగా కుక్ చేసిన తర్వాత తీసుకోవాలి. బాగా చల్లగా అయిన తర్వాత మనం బౌల్లో కానీ గ్లాస్లో కానీ ఒక పెరుగు లేకపోతే మజ్జిగ యాడ్ చేసుకొని కలుపుకొని తాగొచ్చు. ఇది ఏంటంటే మనకి బాడీలో ఉండే ఎక్సెస్ హీట్ కూడా తగ్గుతుంది అనమాట. ఎందుకంటే బటర్ మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాం ఇట్. అండ్ ప్రోబయాటిక్ గా వర్క్ అవుతుంది మనకి, ఎందుకంటే కర్డ్ ఉంది, కర్డ్ అది ప్రోబయాటిక్, మిల్లెట్ తీసుకుంటున్నాం ఇది ప్రీబయాటిక్. అంటే మన గట్ హెల్త్ కరెక్ట్గా ఉండాలి అంటే డెఫినెట్లీ మనం ప్రీ అండ్ ప్రోబయాటిక్స్ తీసుకోవాలి. ఆ తీసుకుంటే మన ఫుడ్లో అవి ఉందా లేదా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు క్యాలరీ డెఫిషియెంట్ చేసినా, మీరు తినకుండా పస్తులు ఉండినా, లేకపోతే నేను ఒకే ఐటెం తింటాను ఇంకేమీ తిన్ను అనుకున్నా సరే వెయిట్ లాస్ అవ్వదు. వెయిట్ లాస్ అవ్వాలి అంటే మన గట్ కరెక్ట్గా ఉండాలి, మనం తీసుకునే ఫుడ్లో అన్ని న్యూట్రియంట్స్ ఉండాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వెయిట్ లాస్ అంటే నేను ఈ పూట తినను తగ్గిపోతాను, లేకపోతే నేను ఒక రోజు ఎవ్రీడే తీసుకోవచ్చు. ఎందుకంటే మనం తీసుకునే రైస్లో మనకి ఏమవుతుందంటే ఎక్కువగా వైటమిన్ బి ఉండదు, ఎందుకంటే పొట్టు తీసేస్తాం కాబట్టి. పొట్టులోనే మనకి వైటమిన్ బి ఉంటుంది. వైటమిన్ బి అనేది మన బాడీకి సరిగా లేకపోతే ఎర్లీ ఏజ్లో హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెంబర్ 2, మనం ఏం ఫుడ్ తీసుకున్నా సరే అది మనకి అబ్జర్ప్షన్ ఉండాలంటే వైటమిన్ బి ఉండాలి. వైటమిన్ బి డెఫిషియన్సీ ఉంటే ఎక్కువగా ఏమవుతుందంటే మనకి బాడీలో ఎక్సెస్ హీట్ అవ్వడం, మనం తీసుకున్న కార్బోహైడ్రేట్ అబ్జర్ప్షన్ సరిగా లేకపోవడం, ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం తీసుకునే ఫుడ్లో వైటమిన్ బి అనేది ఉండాలి. వైటమిన్ బి మనకి ఎక్కడ ఉంటుందంటే
పొట్టులోనే ఉంటుంది. సో మనం పొట్టు తీసేస్తాం అన్నీ రైస్ లో. తీసేస్తాం, మినపప్పు మీద తీస్తాం, పెసరపప్పు మీద అన్నీ తీసేస్తున్నాం, తీస్తాం. రైస్ మీద తీసేస్తున్నాం. కాబట్టి ఆ పొట్టులోనే మనకు పోతుంది. కానీ మనకి వైటమిన్ బి అనేది చాలా 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 తక్కువ డోసేజ్లో అవసరం అంతే. అంటే జస్ట్ మిల్లీగ్రామ్స్లో కూడా సగమే మనకు అవసరం. కానీ ఆ సగం కూడా మనకు రావట్లేదంటే జస్ట్ ఇమాజిన్ మనం ఎలాంటి రిఫైన్డ్ ఫుడ్ తీసుకుంటున్నాము. రిఫైన్డ్ ఆయిల్, రిఫైన్డ్ దాల్, రిఫైన్డ్ రైస్ అన్నీ రిఫైన్డే. దీనివల్లనే మనకి ఎక్కువగా డిసీజెస్ వస్తున్నాయి. నెంబర్ 1, మనం వెయిట్ లాస్ అవ్వట్లేదు, ఒబేసిటీ పెరుగుతుంది అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ మనకి ఎలా అయ్యాయో మనం తీసుకునే ఫుడ్లో న్యూట్రియంట్స్ లేకపోవడం కూడా మెయిన్ రీజన్ అనమాట. గట్ కరెక్ట్గా ఉంటే వెయిట్ లాస్ అనేది ఈజీగా ఉంటుంది అలా అన్నమాట. ఓకే, సో ఇది ఇప్పుడు చల్లగా చేసుకోవాలి, చల్లగా చేసుకున్న తర్వాత తీసుకోవాలి. సో ఇప్పుడు రాగి జావా చల్లారిన తర్వాత మనం కొద్దిగా కర్డ్ యాడ్ చేసుకోవచ్చు. కర్డ్ మనం 1/2 కప్ వరకు యూస్ చేయొచ్చు. ఓకే, కొద్దిగా మజ్జిగలాగా వాటర్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. సో కొద్ది కర్డ్ తీసుకున్నాక దీన్ని జస్ట్ బాగా మిక్స్ చేసిన తర్వాత మనం రాగి జావా యాడ్ చేయొచ్చు. రాగి జావాలో ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి టేస్ట్కి ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. సో ఇలా బాగా కలుపుకోవాలన్నమాట కర్డ్తో. అండ్ మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి టేస్ట్ కోసం కావాలంటే కొద్దిగా, వెయిట్ లాస్ కోసం అంటే అడిషనల్గా కావాలంటే సినిమన్ పౌడర్ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. 1 pinch కావాలి అనుకున్న వాళ్ళు. సినిమన్ పౌడర్ అందరికీ పడదు, కొంతమంది గ్యాస్ట్రిక్ వస్తుంది. సో గ్యాస్ట్రిక్ మిరియాల పౌడర్ వేసుకోవచ్చు, సినిమాన్ వేసుకోవచ్చు. ఎందుకంటే అవన్నీ మనకి స్పైసెస్ తీసుకుంటే ఫ్యాట్ బర్న్ ఎక్కువగా ఉంటుంది అనమాట. యాడ్ చేసుకోవచ్చు. టాప్లో మనం కావాలంటే ఫ్యూ పొమోగ్రనేట్స్ అంటే ఆప్షన్, లేదు అనుకుంటే ఇది నార్మల్గా తీసేసుకోవచ్చు. సో ఇది రాగి జావా బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ ఏదైనా 1 టైంలో మనం తీసుకోవచ్చు. రోజు తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే కర్డ్ యాడ్ చేసాము, రాగి కూడా యాడ్ చేసాము. అండ్ మన బాడీకి కావాల్సిన క్యాలరీస్ ఫుడ్తో పోల్చుకుంటే చాలా తక్కువ వస్తాయి. ఎవరైనా అనెమిక్గా ఉండేటప్పుడు కూడా దీన్ని తీసుకోవచ్చు అండి. అనెమిక్గా ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, ఆర్థరైటిస్తో సఫర్ అయ్యే వాళ్ళు తీసుకోవచ్చు. దీంతో పాటు ఎవరైనా సెవర్ వీక్నెస్ ఉంది అలాంటి వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ డ్యూరింగ్ పీరియడ్స్ హెవీ మీల్స్ వద్దు అనుకున్న వాళ్ళు రాగి జావాని ఆప్షన్గా తీసుకోవచ్చు. సో అందరికీ బెనిఫిట్ అనమాట. రాగి జావా మనకి ఇంట్లో దొరుకుతుంది. బట్ రాగి జావా తీసుకున్న తర్వాత మనం అబ్జర్వ్ చేయొచ్చు, మన ఎనర్జీ లెవెల్స్ స్పైక్ అవుతాయి, ఇంప్రూవ్ అవుతాయి అనమాట ఎనర్జీ లెవెల్స్. అంటే రైస్కి మనం మిల్లెట్స్ యాడ్ చేసుకోవడానికి డిఫరెన్స్ మనకు తెలుస్తుంది. అలా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ. అండ్ ఎవరైనా హాస్టల్లో ఉన్న వాళ్ళు, లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్స్, టైం లేదు అనుకున్న వాళ్ళు ఇన్స్టెడ్ ఏదైనా బయట ఫుడ్ కాకుండా ఒక 5-10 minutesలో ఇది యాడ్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఏదైనా సైడ్గా ఎగ్స్ కానీ సాలడ్స్ కానీ యాడ్ చేసుకుంటే ఇంకా హైలీ న్యూట్రిషియస్ అవుతుంది. ఒక కంప్లీట్ మీల్ అయిపోతుంది అనమాట ఇలా. సో వ్యూయర్స్ చూసారు కదా. సో కేవలం వెయిట్ లాస్ కోసం మాత్రమే కాకుండా ఈ రాగి జావా ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఎనిమిక్గా ఉండే వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో కాల్షియం డెఫిషియన్సీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో అన్ని రకాల సమస్యలు మ్యాక్సిమం ఏంటంటే చాలా మంది, నేను ఈ మధ్య కాలంలో వినేది ఏంటంటే, సో ఇంతకు ముందు వరకు మేము రాగి జావ తీసుకునే వాళ్ళము, ఇప్పుడు రాగి జావ తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతారని ఎవరో చెప్పడం వల్ల మానేస్తున్నాము అని విన్నాము. బట్ ఇప్పుడు మేడం చెప్పారు కదా, సో వెయిట్ లాస్ కోసం అనమాట రాగి జావ తీసుకోవాలంటున్నారు. సో ప్రతిరోజు ఇలా ఒక గ్లాస్ రాగి జావ కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వెయిట్ లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో మీరు కూడా ట్రై చేయండి, బెస్ట్ రిజల్ట్స్ కూడా వస్తే ఒకవేళ కింద కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ నందిత గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఒక ఈజీ రెసిపీ, అందరూ తయారు చేసుకోగలిగేటువంటి రెసిపీని తయారు చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.